ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చంద్రబాబుపై పోరుబాట పట్టింది. ఏడాది పాలనలో వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించిన కాంగ్రెస్ వాటిని నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. బాబుకు నీతి నిజాయితీ ఉంటే తనపై వస్తున్న ఆరోపణలపై ఏసీబీ లేదా సుప్రీం జడ్జితో విచారణకు అంగీకరించాలని డిమాండ్ చేసింది. చంద్రబాబు ఏడాది పాలనపై హైదరాబాద్ లో ఏపీ కాంగ్రెస్ నిరసన దీక్షకు దిగింది. ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు ఇందిరా పార్క్ లో దీక్ష చేపట్టారు. చంద్రబాబు పాలనలో జరిగినట్లు చెబుతున్న అవినీతిపై ఫ్లెక్సీలు కట్టారు. చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్లు ఏడాదిలో 4,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. వాటిని నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ముఖ్యమంత్రి కొడుకు 365 రోజులు అనుక్షణం అవినీతిలో మునిగిపోయినారు. బిగ్ బాస్ కు స్మాల్ బాస్ కు 4,000 కోట్ల రూపాయలన్నీ వీటి మీద సమగ్రమైనటువంటి విచారణ వేయాలి. అది కాంగ్రెస్ పార్టీ డిమాండ్. ప్రతి శని ఆదివారాల్లో సన్మానాలు సత్కారాల కోసం వచ్చే వెంకయ్యనాయుడు ఓటుకు నోటు వ్యవహారం బయటపడ్డాక ఎందుకు మొహం చాటేశారని ప్రశ్నించారు. మీకు అంతగా ఇతర నాయకుల మీదనో మీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ల మీదనో మీకు నమ్మకం లేకుంటే మీ కొడుకులు ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరుకుంది. మీకు చేసుకోవద్దని గారు రాజ్యాంగం అనుమతిస్తే ఆయన ముఖ్యమంత్రిని చేయి, లేకుంటే నీ బావమరిది ఎలాగో నందమూరి బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగానే ఉన్నాడు, ఆయన ముఖ్యమంత్రిని చేయి. ఏం వీళ్ళెవరు అర్హులు కదా? కాంగ్రెస్ దీక్షకు నగరంలోని పలువురు సెటిలర్లు మద్దతు పలికారు. ఏపీలో దోచుకున్న సొమ్ముతో తెలంగాణలో రాజకీయం చేస్తున్నందునే హైదరాబాద్ లో దీక్ష పెట్టామని వివరించారు కాంగ్రెస్ నేతలు.